అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూసేది మట్టి పాత్రల ఎగ్జిబిషన్ అని ఎందుకంటానంటే, ఇది సంవత్సరం నుంచి నేను ఇలాంటి పాత్రలు తీసుకొని వంట చేయడానికి, అంతకుముందు వంట చేసేదాన్ని. అవి కొంచెం అడుగుబడి ఖరాబ్ అయితే మళ్ళీ తీసుకురమ్మని మా ఆయనకు చెప్తే, పోయిన సంవత్సరం శివరాత్రికి ఐలోని జాతర అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ కుమ్మరోళ్ళు మంచిగా కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. అది సంవత్సరానికి ఇప్పుడు తీసుకొచ్చిండండి. శివరాత్రికి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వచ్చేటప్పుడు ఎంత సంతోషమో నాకైతే. మట్టి పాత్రల్లో వంట చేయడం అంటే చాలా ఇష్టం. పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది, స్టవ్ మీద అయితే తొందరగా పాడవుతాయి. నాకు కట్టెల పొయ్యి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నాకు ఇట్లా చేయడం అంటే ఇష్టము. హెల్త్కి మంచిది కాబట్టి. ఎందుకంటే కొంచెం కట్టెల పొయ్యి మీద చేయడం కష్టమైనా కూడా ఇష్టమైంది కాబట్టి నేను చేయడానికి తీసుకురమ్మని చెప్పాను. ఇన్ని రోజులకు ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తెల్లారి వాటిని నైట్ నానబెట్టేసి చక్కగా నీళ్ళల్లో తెల్లారి ఆరిన తర్వాత వీటిని మంచిగా ఆయిల్ అంతా కొంచెం లోపల అప్లై చేసి నీట్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ పాత్ర మంచిగా పెద్దగా ఉందండి. పెద్దవి తీసుకోమన్నా మా పిల్లలు వస్తే బాగా చేయడం అవుతుంది. ఇది మంచిగా రైస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. ఇలా చేపల కూర దీంట్లో ఇవి పెద్దవి అన్నమాట. ఇది పెద్దదే. చేపల కూర కానీ చికెన్ ఎక్కువ చేసుకున్నప్పుడు ఇవి మూతలు మంచిగా మూతలు పెట్టేసి ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ చిన్నవి అంటే మాకు డైలీ యూజ్కు అవుతాయి. చూసారా, నేను ఈ పాత్రలో చక్కగా రాత్రి చద్దన్నం కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు తినేయడమే. ఎంత ఇష్టమో నాకు ఇట్లా చేసుకోవాలని. మా వారు ఆ కుండలు తీసుకురాగానే, ఆ పాత్రలు తీసుకురాగానే ఇట్లా చేసుకోవాలని చేసుకొని రోజు డైలీ తినాలి, హెల్తీగా ఉండాలనేది నాకు చాలా ఇష్టం. ఈ పాత్రలను కూడా చాలా జాగ్రత్తగా వంట చేసేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదొకటైతే పెద్ద రిస్కే ఉంటుంది. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా మనం వంట చేసుకొని వాటిని ఉపయోగించుకోవచ్చు. నేను మా వారు తినడానికి చద్దన్నము రెడీగా చేసి పెట్టాను. మా వారికి ఏమో కర్రీ కానీ పచ్చడి కానీ అంచుకు పెట్టుకొని తినడం అలవాటు. నాకు మాత్రం అట్లా ఏమి ఉండదు. ఇందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసేస్తా. ఇంకా ఇందులో ఏంటంటే రాత్రి కొబ్బరిపాలు పెరుగు కూడా తయారు చేసుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేశాను. ఏమో టేస్టీగా ఉన్నది. టేస్ట్ చేశాను, మా మనవరాళ్ళకి తినబెట్టాను. సూపర్గా ఉందండి. మీరు కూడా వీలైతే ఇట్లా మట్టి పాత్రలలో వంట చేయడానికి ట్రై చేయండి. ఇంకొక పాత్రలోనేమో మంచిగా చక్కగా ఇప్పుడే పాలకూర పప్పు చేశాను. పొగలు కూడా వస్తున్నాయి. నేను ఈ పొయ్యిని కూడా చక్కగా అనుకూలంగా కింద కూర్చొని వంట చేయకుండా కొంచెం ఇబ్బంది నాకు. దాన్ని మంచిగా కట్టెల పొయ్యి మీద ఈ విధంగా అన్నీ చేసుకుంటాను. ఏదైనా కొద్దిగా కష్టమే, కాకపోతే ఇష్టం.